హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం చికాగోలో మీకు చేపలు, రొయ్యలు, పీతల మార్కెట్ అయితే చూపించబోతున్నాను. ఇది హెచ్ మార్కెట్ అని అంటారండి. ఇంకా బోర్డు చూసారు కదా, ఇది వచ్చి అమెజాన్ ప్లస్ పక్కన అయితే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి అన్నీ మీకు నేను చూపిస్తాను రండి నాతో. అట్లాగే షాప్ వచ్చి చైనా వాళ్ళకి ఎక్కువగా పనికొచ్చే వస్తువులు అయితే ఉంటాయండి. మన ఇండియా వాళ్ళకి అయితే తక్కువగా పనికొచ్చే ఉంటాయి. అట్లాగే ఇక్కడ పీతలు, రొయ్యలు, చేపలే కాదు, మన వంట సామాగ్రి అంతా కూడా ఉంటుంది. ఎక్కువ చైనీస్ వాళ్ళే ఎక్కువ ఉపయోగిస్తారండి ఈ షాప్లో. చూసేద్దాం ఏంటనేది రండి నాతో. అదే ఇండియాలో అయితే మార్కెట్ బయట ఉంటుందండి. ఇక్కడైతే మనకి ఇండియాలో డిమార్ట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి చేపలు. ఇదిగోండి ఈ ఒక రకం రెడ్ కలర్లో ఉన్నాయి, ఈ ఒక రకం చేపలు. ఇంకోటి రొయ్యలు సేమ్ మనకి ఎట్లా ఉంటాయి ఇండియా అట్లాగే ఉన్నాయండి. రొయ్యలు కూడా చూడండి చాలా అయితే బాగున్నాయి కదా. అట్లాగే ఇతర పీతలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. చూడండి అక్కడ చూడండి చేపలు రెడ్గా అయితే ఉన్నాయి. చూడండి $6 అంట, అది అంటే కేజీ కాదు. ఇక్కడ ఎల్బి అంటే 450 గ్రాములు అట్లా ఉంటుంది. ఇగోండి చూడండి ఇక్కడ పీతలు చూడండి నీటిలో వేసారు, పెద్ద పెద్ద పీతలు ఉన్నాయి చూడండి. చాలా పెద్ద నీటిలో ఉంటాయండి. ఇవి చాలా రేటు. ఇది మామూలు పీతలు ఎదురున్నాయి, ఇంకా చూద్దాం రండి. ఇవి వచ్చి ఎల్బి $7 అంట. అట్లాగే చూడండి ఇక్కడ మనం ఇండియాలో బొచ్చు అంటాం కదా, అట్లా ఉన్నాయి ఈ చేపలు చూడండి. అలాగే ఇటువంటి పీతలు మామూలు పీతలు అన్నాను కదా, ఇంకా చూసారా అంటే అయిపోయినాయి అన్నమాట. ఫుల్ ఉండేయండి ఇక్కడ. పీతలు వచ్చి ఎల్బి వచ్చి $5 అంట. ఎల్బి అంటే 450 గ్రాములు అట్లా ఉంటుంది. ఎల్బికి 4-5 పీసులు అయితే వస్తాయి. చూడండి ఇంకా చేపల రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇవన్నీ కూడా చైనా వాళ్ళు తినేవి, చూసారు కదా. చూడండి ఇవి కూడా అట్లాగే $5 అనమాట. ఇంకోండి బొచ్చు, ఆ రెడ్ చేపలు అన్నాం కదా, అవి కూడా చాలా బాగున్నాయండి. మొన్న అయితే మేము తీసుకున్నాం. ఇవ్వండి బాగున్నాయి కూడా. ఇవ్వండి అయితే $7 అంట ఒక ఎల్బి వచ్చి. ఇవ్వండి చూడండి అయ్యే రేట్లు చూడండి అక్కడ ఉన్నాయి కదా. చూడండి ఇవి ఒక రకం మన ఇండియాలో నత్తలు అని అంటాం కదా, అట్లా ఉన్నాయి. ఇవి అయితే వచ్చి $3 అంట. చూసారు కదా, ఈ రకరకాలు అయితే ఉన్నాయి చూడండి. అట్లాగే మనం ఇక్కడ ఐటమ్స్ అయితే తీసుకుంటే మన పైన కట్ చేస్తారనమాట. పైన చూద్దాం. చూడండి అట్లాగే పైన బోర్డు మీద చేపలు రేట్లు ఇట్లా రాశారు. మనం తీసుకుంటాక పైన అక్కడ కట్ చేసి ఇస్తారనమాట. చూడండి అట్లాగే ఇవన్నీ ఏంటి ఎండి చేపలు అని అనుకుంటున్నారా? కాదండి, అన్ని పచ్చి చేపలే కట్ చేసి పెట్టారనమాట. ఇవన్నీ కూడా చైనా వాళ్ళు తీసుకుంటారనమాట. ఇలా కట్ చేసి ఉన్నాయి, రెడీగా తీసుకెళ్ళిపోతారనమాట. ఎక్కువ చైనీస్ వాడతారనమాట ఇవన్నీ కూడా. చూడండి ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంది. అట్లాగే చైనా వాళ్ళు వాడే బియ్యం అండి. అట్లాగే చైనా వాళ్ళకి ప్రత్యేకంగా ఇది మందు, జరా మందు బాటిల్స్ అంతా చైనా వాళ్ళు వాడే మందు అనమాట ఇది. చూడండి ఒకసారి చూపిస్తాను ఇదంతా కూడా.
చూడండి. అట్లాగే ఈ ఫుడ్ అంతా కూడా చైనా వాళ్ళు తినే ఫుడ్ అంతా కూడా చూడండి. ఇవన్నీ కూడా చూపిస్తాను చూడండి మీరు. అట్లాగే ఇక్కడ నుంచి కూరగాయల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే మనకు కూడా పనికి రావచ్చు, ఇండియా వాళ్ళకి కూడా. కొద్దిగా ఇండియా వాళ్ళు కూడా ఇందులో పనికి వచ్చేవి అయితే తీసుకుంటారు. ఎక్కువ చైనీస్ ఎక్కువ మార్కెట్ చేస్తారండి. చూడండి, ఇక్కడ వచ్చి బొబ్బాయి ఇవి మనకి వచ్చేవి. చూడండి, ఇక్కడ కర్రలా అట్లా కనిపిస్తున్నాయి. ఏంటో మరి ఇవి చైనా వాళ్ళు తినాయి అనమాట. చూడండి, అట్లాగే ఆకుకూరలు, కొత్తిమీర వచ్చి మందే. మిగతా ఆకుకూరలు ఏంటనేది అయితే మనకు తెలియదు. చూడండి, ఇక్కడ క్యారెట్ కూడా మందే. చూడండి, అట్లాగే డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, పాలన్నమాట. ఆ రెడ్ మూతలు ఉన్నాయి అయితే మనం ఇండియా వాళ్ళు అయితే వాడతారండి, తతమ అయితే మన వాళ్ళు వాడరు. అట్లాగే ఈ షాప్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చి సెల్కోట్లు ఒక షాపులో అయితే చాలా అయితే బాగుంటాయంట. ఆ షాప్కి అయితే వెళ్దామని అన్నారు, బయలుదేరాం. చూడండి, అట్లాగే చూడండి, మనకి ఆ రోడ్డు పక్క సైడ్ చూడండి మొక్కజొన్న తోట ఎంత బాగుందో. ఇక్కడ అమెరికాలో వచ్చి మొక్కజొన్న తోట అయితే చాలా బాగుంటుందండి. చూడండి తోట ఎంత బాగుందో. చూడండి, వచ్చామండి మనం. ఇక్కడైతే రకరకాల షాపులన్నీ ఒక్క ప్లేస్లోనే పెడతారండి. షాపులన్నీ కూడా చాలా షాపులు అయితే ఉన్నాయి. నేను చూసుకుంటూ మన షాప్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. డెంటల్ చూడండి, కనిపించేవన్నీ కూడా షాపులు అనమాట. రకరకాల షాపులు అయితే ఉంటాయి. ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. ప్రతి షాప్ ఎదురుగుండా కూడా కార్ పార్కింగ్ అయితే ఉంటుందండి. చాలా ఖాళీ ఉంటుంది అనమాట. చూడండి, అట్లాగే అక్కడ చూడండి, అక్కడ బొమ్మ గుర్తుంది కదా, అది వికలాంగులకండి. వికలాంగులు మాత్రమే పెట్టాలన్నమాట, వేరే పెడితే ఫైన్ వేస్తారు.
హలో, ఈ షాప్లోకి వెళ్ళి మనం చూసొద్దామండి. షాపులోకి అయితే ఎంటర్ అయ్యండి. ఇక్కడ కోట్ ఐటమ్స్ అయితే ఉంటాయట మంచి. ఒకసారి ఇందులో ఐటమ్స్ ఏముందనేది మొత్తం అంతా కూడా మీకు చూపిస్తాను, రండి. ఈ కోట్లు అయితే చాలా బాగున్నాయండి, చూడటానికి సూపర్గా అయితే ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఏ షాపులోకి వచ్చినా ఒక రోజు పడుతుందని మొత్తం చూడాలంటే అంత పెద్ద షాపులు ఉంటాయండి ఇక్కడ. ఇవన్నీ కూడా సెలికోట్లే, ఎట్లా ఉంటాయో ఒకసారి అడిగిద్దాం రండి. ఇవి ఒక రకం అన్నమాట, ఇవి ఒక రకం కోట్లు. ఇక్కడ నుంచి వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి మీ అందరికీ చూపిస్తాను, రండి నాతో. అట్లాగే ఇక్కడ చూడండి, బుద్ధుడి బొమ్మ వచ్చి చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. అట్లాగే ఇక్కడ డ్రెస్లు వెరైటీ ఉన్నాయి, చూద్దామండి. చూడండి నెక్కర చూడండి, ఏదో ఏంటిది ఎట్లా ఉంది చూసారు ఈ నెక్కర. అట్లాగే ఈ నిక్కర చూడండి ఎట్లా ఉంది, వా దాని రేటు కూడా చూడండి ఒకసారి, అక్కడే ఉంది.
చూడండి ఈ ప్యాంట్ చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. చూసారు కదా నిక్కర్లు, ఈ నిక్కర్లు ఎట్లా ఉన్నాయో నాకు కామెంట్లో పెట్టండి. హాయ్ హలో. అట్లాగే ఇక్కడ రెస్ట్ రూమ్ ఎట్లా ఉంటుందో సార్ చూద్దాం రండి. ఇంక ఇదేం వాటర్ మనం మంచినీళ్ళు తాగి అనమాట. ఇంకేదంటే రెస్ట్ రూమ్ ఇది, అంటే బాత్రూమ్ అనమాట. సార్ లోపల ఎట్లా ఉందో చూపిస్తాను మీకు. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. స్వీట్లు బాత్రూమ్స్ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. పెడితే నీళ్ళు వస్తాయి చూడండి. అట్లాగే చిన్నపిల్లకి డైపర్లు అవి మార్చడానికి అనమాట ఇది. అట్లాగే షాపులో షూల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, జోళ్ళు అవి కూడా ఉన్నాయి, ఇవి కూడా చూసేద్దాం. చూడండి ఈ జోడు వచ్చి రేట్ అది. చూసారు కదా వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియో మీద చూద్దాం. బాయ్ బాయ్.